చెప్పే అవకాశం ఇది. తెలుగు జాతి ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు అని ఘంటాపథంగా ప్రకటించే అవకాశం ఇది. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. సభ్యులంతా ఈనాటి సమావేశానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకొని అర్థవంతంగా నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిరి సంపదలతో ఆరోగ్యంతో ఆనందంతో విలసిల్లేలా సుస్థిర మార్గాన్ని ఖరారు చేసినందుకు తెలుగు జాతికి ఈనాటి సమావేశాన్ని చిరకాలం గుర్తుండిపోతుంది. రెండో విషయం ఏంటంటే మన అందరం కూడా ఈ చరిత్రాత్మక సంఘటనలో చర్చల్లో పాల్గొన్నందుకు మన అందరూ కూడా గర్వపడాలండి. చరిత్రలో మనందరం మిగిలిపోతాం. చాలా ఇంపార్టెంట్. ఆ రాబోయే తరాల వారికి కూడా ఈ సభ ఇటువంటి మంచి తీర్మానం చేసిందని చెప్పుకునే పరిస్థితి మనకు కల్పించింది. దీనందరూ కూడా అర్థవంతంగా చర్చలు పాల్గొని మరి వీరందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మన మినిస్టర్ గారు నారాయణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలు